Hello friends, welcome back to our channel Trader Ketawat. This is Srikanth. So friends, ఈ వీక్ వచ్చేసి మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఫర్ ద వీక్ మే సెకండ్ వీక్లో వచ్చేసి ఫైవ్ టు సెవెన్ స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసాము. అండ్ ఇవి స్టాక్స్ అన్నీ కూడా నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్. ఆల్ టైమ్ హై 52 వీక్ హై అండ్ హయ్యర్లో ప్యాటర్న్ చేస్తున్న స్టాక్స్ అయితే ఉన్నవి. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసి భారత్ ఫోర్జ్ చూస్తుంటే ఆల్మోస్ట్ హయ్యర్లో స్ట్రక్చర్లోనే ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. హయ్యర్లో ఇక్కడ సపోర్ట్ తీసుకోండి అండ్ మళ్ళీ హై చేసింది, హయ్యర్లో చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, హయ్యర్లో చేసుకుంటూ అండ్ నెక్స్ట్ హయ్యర్లో చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ న్యూ హై అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి విత్ వాల్యూమ్ కూడా ఉందన్నమాట. వాల్యూమ్ అండ్ స్ట్రాంగ్ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయిందన్నమాట. రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ స్టాక్లో మనం ఇక్కడ ఒక ఎంట్రీ ఆపర్చునిటీని కన్సిడర్ చేయొచ్చు విత్ ద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ. ఎక్కడంటే అరౌండ్ 1380 అయితే మనకి స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ ఉంటుంది. సో ఈ స్టాక్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ స్వింగ్ అయితే మనం ఒక క్యాప్చర్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో విత్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్ఆర్ మోటార్స్ అండి. హెచ్ఆర్ మోటార్స్ కూడా మనకి ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అనమాట. ఇది మీరు చూసుకుంటే కనుక ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ న్యూ హై చేసుకుంటూ మళ్ళీ సపోర్ట్ తీసుకొని హయ్యర్లో చేసుకుంటూ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. నిఫ్టీ అయితే డౌన్ పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది, బట్ ఈ వీక్లో అయితే నిఫ్టీ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఈ స్టాక్ వచ్చేసి కన్సాలిడేషన్లో ఉండిపోయింది అనమాట. కన్సాలిడేషన్ ఉండిపోయింది విత్ వాల్యూమ్, అంటే అక్యుమిలేషన్ కూడా ఇక్కడ జరగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే విత్ వాల్యూమ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అక్యుమిలేషన్ కూడా జరుగుతుంది అనేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఒక రేంజ్లో ఉండిపోయింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ మూవ్ అనేది ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మనం స్వింగ్ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా సేమ్ మనకి 1:3 వరకు నియర్ బై రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందంటే అరౌండ్ మనకి ఈ లెవెల్ దగ్గర అయితే ఉంటుంది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆ బ్రేక్అవుట్లో ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ అయితే ఉండాలి. 30 మినిట్స్ మనకి స్టాక్ హోల్డ్ చేస్తే కనుక నెక్స్ట్ హయ్యర్లో ప్యాటర్న్ చేసుకుంటూ స్టాక్ పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. నిఫ్టీ సపోర్ట్ చేస్తే కనుక నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఈ ప్యాటర్న్లో మెయింటైన్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్లో మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయినా కొంచెం అప్ మూవ్ వచ్చినా కూడా ఈ స్టాక్స్ కూడా విత్ నిఫ్టీ సపోర్ట్తోని స్టాక్ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హీరో మోటో కార్ప్ అండి. హీరో మోటో కార్ప్ కూడా మనకి ఒక మంచి హయ్యర్ లెవెల్లో అయితే వెళ్తుందన్నమాట. హయ్యర్లో ప్యాటర్న్ చేసుకుంటేనే స్టాక్ అయితే పాజిటివ్గా ఉంది. అండ్ ఎవ్రీ బ్రేక్అవుట్లో కూడా ఆ బ్రేక్అవుట్ని సపోర్ట్ చేసుకుంటూ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో వెళ్తుంది. సేమ్ ఆల్ టైమ్ హై 52 వీక్ హైలో ఉన్న స్టాక్సే అండి ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసింది. ఈ హయ్యర్లోని కూడా మనకి ఇక్కడ ఒక లిక్విడిటీ గ్రాబ్ అయితే జరిగింది, బట్ స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ లెవెల్లో వస్తే ఒక మంచి ఆపర్చునిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. వై బికాస్ ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందన్నమాట. ఇక్కడ రావడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టాక్ ఎప్పుడైనా కానీ ఒక వన్ వేలో ర్యాలీ అయితే వితౌట్ ఎనీ పుల్ బ్యాక్స్ వన్ వేలో ఇలా స్ట్రైట్ పారాబోలిక్ మూవ్ వస్తే కనుక
మళ్ళీ అదే సినారియోలో రావడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ కూడా హై ఉంది, బట్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే కనుక ఇక్కడ మనం ఎంట్రీ చేయొచ్చు. అండ్ బ్రేక్అవుట్ ఇవ్వకుండా కొంచెం లోవర్ హై లోవర్ లో ప్యాటర్న్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనం ఎంట్రీ చూడొచ్చు. ఎందుకంటే పాసిబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే నిఫ్టీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా పారాబోలిక్ మూవ్లో వెళ్ళింది కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి వెరీ వెరీ హై పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. టూ ఆపర్చునిటీస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ ఆపర్చునిటీస్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం. సెకండ్ ఆపర్చునిటీ ఏంది, 1-2 అవర్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత టైం ఫ్రేమ్ 1 or 2 అవర్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్టాక్ కనుక ఇక్కడ కన్సాలిడేషన్ చేస్తే మనం ఎంట్రీ అనేది చూడొచ్చు. ఎందుకంటే పారాబోలిక్ మూవ్ అయింది కాబట్టి అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్యుములేషన్ జరగాలి. లేకపోతే జరగకపోతే అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ అనేది ఫాల్ అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం హాల్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ అప్ మూవ్ వస్తుంది ఎంట్రీ అయిన తర్వాత. సో ఇక్కడ సెకండ్ ఆపర్చునిటీ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది, ఇక్కడ సెకండ్ ఆపర్చునిటీ వస్తుంది. సో మనం ఫస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ అనేది దొరకడానికి వెరీ వెరీ హై పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ ఆటో సెక్టార్ నుంచి అయితే 3 స్టాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెటల్ సెక్టార్లో ఒక స్టాక్ ఉంది, చూద్దాం. అండ్ ఈ స్టాక్ కూడా మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ హై లెవెల్ని సేల్ హోల్డ్ చేస్తుంది. హయ్యర్లో ప్యాటర్న్ చేసుకుంటూ ఈ లెవెల్ని మనకి హోల్డ్ చేసుకుంటూ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ ఎవ్రీ హయ్యర్లో వచ్చేసి యాక్టెడ్ యాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే ఎవ్రీ హయ్యర్లో దగ్గర మనకి అక్యుములేషనే జరుగుతుంది. హయ్యర్లో దగ్గర అక్యుములేషన్ జరుగుతుంది. సో ఈ హయ్యర్ లోస్ అనేది బ్రేక్ చేయడం కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే స్టాక్లో హై వాల్యూమ్తోని అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వేసుకుంది, ఆ రెసిస్టెన్స్ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ని వచ్చేసి మనకి ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి వెరీ వెరీ హై పాసిబిలిటీ ఉందన్నమాట. కొంచెం కన్సాలిడేషన్ చేసినా కూడా ఈ స్టాక్ కూడా మనకి ఒక మంచి రిటర్న్ డెలివర్ చేయడానికి హై పాసిబిలిటీ ఉంది. అండ్ సెక్టార్ వైజ్గా చూసుకున్నా కూడా మెటల్ సెక్టార్ అనేది కొన్ని డేస్ నుంచి అప్ ట్రెండ్లో ఉందన్నమాట. అంటే ఆల్ ద సెక్టార్స్తో పోలిస్తే ఆటో సెక్టర్ అండ్ మెటల్ సెక్టార్స్ ఇవి రెండు కూడా కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇవి రెండు కూడా మనకి కొంచెం పాజిటివ్ సినారీలో కనిపిస్తున్నాయి. అందులో నుంచి విఈడిఎల్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది, హిండాల్కో కూడా పాజిటివ్గానే ఉంది. సో సెయిల్ ఇది వచ్చేసి నేను ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను, ఇది మంచి డిమాండ్ లెవెల్లో ఉంది కాబట్టి. సో దీంట్లో కూడా రిస్క్ రివార్డ్ రేషియో మనకి 1:4 ఉంది, బట్ 1:3 1:2 1:3 అనేది కొంచెం మనకి బెటర్గా ఉంటుంది. మ్యాక్సిమం 1:3 అనేది మనకి బెస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్టర్ స్టాక్ అయితే చూసుకుందాం. సో గైస్, నెక్స్ట్ సెక్టర్ స్టాక్ వచ్చేసి గోదావరి పవర్ GPIL. సో ఈ స్టాక్ కూడా మనకి పాస్ట్ అప్ ట్రెండ్లోనే ఉంది. స్టాక్ ఆల్ టైమ్ హై 52 వీక్ హై స్టాక్ అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్లో ప్యాటర్న్లోనే చేసుకుంటూ వెళ్తుంది. సో దీంట్లో మనకి ఆపర్చునిటీ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంది కాబట్టి 2 times ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ జోన్లోకి వస్తే మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. విత్ వాల్యూమ్తోని ఎవ్రీ రైజ్లో మనకి విత్ వాల్యూమ్తోని రైజ్ అవుతుంది అనమాట. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్లో కూడా మనకి మంచి వాల్యూమ్తోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి వెరీ వెరీ హై పాసిబిలిటీ ఉంది. హయ్యర్లో దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనకి ఒక స్వింగ్ మూవ్ అనేది వస్తే చాలు, ఇక్కడ నుంచి ఒక 5 to 10% వచ్చినా కూడా
చాలన్నమాట. హయ్యర్ లోలో మనం క్యాప్చర్ చేయగలిగితే ఒక గుడ్ రిటర్న్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సో ఈ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ జోన్లో కనుక మనకి హోల్డ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ అనేది రావడానికి వెరీ పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రిలేటెడ్. ఈ స్టాక్ వచ్చేసి ఇండిగో. సో ఈ స్టాక్ వచ్చేసి ఆల్ ద సెక్టార్స్, ఆల్ ద స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. స్టాక్ నెంబర్ వచ్చేసి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో. ఇందులో కూడా ప్యాటర్న్ చూసుకుంటే మనకి హయ్యర్లో ప్యాటర్న్ చేసుకుంటూ అప్ ట్రెండ్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ అనేది ఈ లెవెల్లో చూడొచ్చు. ప్రీవియస్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఆ లెవెల్కి వన్ టైమే వచ్చింది. వన్ టైం వచ్చి మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మళ్ళీ ఆ లెవెల్కి రావడానికి పాసిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే నిఫ్టీ కొంచెం వీక్గా కనిపిస్తుంది కాబట్టి. ఈ లెవెల్లో వచ్చి మనకి హాల్ట్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో మనకి ఒక ఎంట్రీ పాయింట్ అనేది దొరకవచ్చు. సో ఈ లెవెల్ దగ్గర ఒక అలర్ట్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఎంట్రీ పాయింట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. దీంట్లో కూడా మనకి 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. మీకు ఇండిగో స్టాక్ అనేది ఖచ్చితంగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండ్ చాలా పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్. మీరు వింటే కనుక విజయ్ కేడియా గారు కూడా చాలాసార్లు మాట్లాడారు ఈ స్టాక్ గురించి. సో మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ స్టాక్ పడకపోవడానికి కారణం కూడా అందుకే అనమాట. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్ అనేది డౌన్ రావట్లేదు అనమాట, పడట్లేదు ఇంత మార్కెట్ వీక్ ఉన్నా కూడా. సో ఇక్కడ మనకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. ఒక స్వింగ్ వచ్చినా చాలన్నమాట. అప్ మూవ్లో ఒక స్వింగ్ మనం క్యాప్చర్ చేసుకున్న మనకి 5 to 10% ఈజీగా ఈ స్టాక్లో ఎర్న్ చేయొచ్చు. సో ఇవ్వండి ఈ స్టాక్స్ అయితే మీరు యాడర్లో పెట్టుకోండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. ఈ స్టాక్స్ అన్నీ కూడా కేవలం లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఇలాంటి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ మరిన్ని స్టాక్స్ అయితే నేను లెర్నింగ్ పర్పస్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. అక్కడ మీరు నేర్చుకోవడానికి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అండ్ సపోర్ట్ బ్రేక్ డౌన్స్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్, ఆల్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ని ఎలా చూడాలి అనేది నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అందులో జాయిన్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినవి అయితే అక్కడ మీకు క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.